హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు టీ తాగారా? పిల్లలకు వంట చేసి బాక్సులు పెట్టానండి. నేను ఇప్పుడే టీ పెడుతున్నాను. మార్నింగ్ నా డే టీతో స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక ఎంచక్కా కూర్చొని హాయిగా టీ తాగుతానండి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. ఫస్ట్ బౌల్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అవి మరుగుతూ ఉంటే టీ పౌడర్ వేయాలి. అయితే ఈ డికాషన్ అనేది మెదడుకు చురుకుదనం పెంచుతుంది. ఇలా టీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా ఎప్పుడైనా టీ అనేది డికాషన్తో పెట్టుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. డికాషన్ అనేది చాలా ఉపయోగం అండి. డికాషన్ మరుగుతూ ఉంటే పాలు పోసుకోవాలి, షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక టీ రెడీ అవుతుంది. ఈ టీ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ తాగొద్దండి, ఎందుకంటే ఏదైనా లిమిట్లో మెయింటైన్ చేయాలి. డైలీ 2 టైమ్స్ టీ తాగాలి. హెడేక్ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు ఇలా 2 టైమ్స్ అయితే తాగొచ్చు. ఎక్కువ తిన్నా ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరం కదండి. ఈ టీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాయ్లో చాలా రకాలుగా ఉన్నాయి. మనం టీలో సీజన్ ప్రకారం నేను టీ పెట్టుకుంటాను. చలికాలం ఒక రకం టీ, వర్షాకాలం ఒక రకం టీ ఇలా చేసుకుంటాను. నేను చేసుకున్న టీ రకాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాయ్లో చాలా రకాలు చేస్తాను. అల్లం టీ, ఇలాచీ టీ, సొంటి టీ, పుదీనా టీ, లెమన్ టీ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక రకం టీ కూడా చేసుకోవచ్చు. జీలకర్ర టీ, వాము టీ, సోంపు టీ కూడా చేసుకోవచ్చు. డైజెస్ట్ అవ్వడానికి అల్లం టీ ఉపయోగపడుతుంది. ఇలాచీ టీ నోరు రుచిగా అవ్వడానికి తాగుతాను. లెమన్ టీ బాడీ చలవ చేయడానికి తాగుతాను. ఇలా ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి టీ వల్ల. ఇలా మనం అనుకుంటూ ఉంటే టీ గురించి చాలా చెప్పొచ్చండి. టీ అనేది చాలా మంచిది మనకి. టీ అయితే నాకు ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను టీ తాగేస్తాను. చాలా చాలా టేస్టీ కమ్మనైన టీ అండి. టీ పొడి, షుగర్, చిక్కదనమైన పాలు ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే టీలో నాకైతే అస్సలు తాగబుద్ధి కాదండి. డే అంతా డిస్టర్బ్గా ఉంటుంది, తృప్తిగా కూడా ఉండదు. నేనైతే టీ తాగేస్తున్నానండి. వావ్, టీ అయితే చాలా బాగుంది చూడ్డానికి.